కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీళ్లు చల్లారు. అలాగే రాజకీయంగా చూడండి, ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చారు ఎంపీ సీటు. వీళ్ళ అంటే కాపాడతారు మహిళల్ని. ఈరోజు సామాజికంగా కనీస గౌరవం లేదు, రక్షణ లేదు. అన్యాయం జరిగినప్పుడు న్యాయం కూడా లేదు. ఏం సాధికారత సాధిస్తారండి? కాబట్టి దయచేసి అక్కడికి వచ్చే మహిళలు వాళ్ళు ఇచ్చిన టికెట్లు చూసో, వాళ్ళ ఇచ్చిన రూములు చూసో, వాళ్ళు పెట్టిన భోజనాలు చూసో, ఇలాంటి ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు ఉన్నాయని చెప్తే సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేటు, ఈ రాష్ట్రంలో మహిళలు, అది తెలుగుదేశం పార్టీ మహిళలైనా ప్రతిపక్ష పార్టీ మహిళలైనా ఎలా నలిగిపోతున్నారో తెలుసుకొని ప్రశ్నించండి. మహిళలకి న్యాయం చేసే విధంగా మా డబ్బుతో మీరు మీటింగ్ పెట్టుకున్న మీరు మాకు న్యాయం చేయమండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నీ బాధ ఏంటమ్మా? ఎందుకంటే నువ్వు అనితకి ఏమేమి నేర్పించావు, ఎలా మాట్లాడిచ్చావు. రమ అనే అమ్మాయి, ఒక ఐ న్యూస్లో పనిచేసే అమ్మాయి, ఒక జర్నలిస్ట్లో కాకుండా నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడాలని నాకు ఆవేశంగా ఉంది అని అసెంబ్లీలో చెప్తుంటే అనిత నాకు ఎంత బాధేసింది తెలుసా అండి. ఈరోజు రాజకీయాలు చేస్తుంది ఇలాంటి వాళ్ళు. కులం పేరుతో రాజకీయాలు చేయొద్దండి. మహిళా సమస్యల మీద సమస్య వస్తే గొంతెత్తి మాట్లాడతాం. అది అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించినా, బట్టలు ఊడిపోయేలా కొట్టినా, పిన్నులతో గుచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడిన మాటలు చూపించకుండా వేరే వేరే ప్రశ్నలు వేసి మమ్మల్ని బాధ పెట్టి మీరు దాంట్లో ఆనందం మాత్రం పొందొద్దని క్లియర్గా చెప్తున్నాను. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళా సమస్యల మీద నేను స్పందించడం మీకు ఇష్టం ఉంటే మీరు సపోర్ట్ చేయండి. లేకపోతే సపోర్ట్ చేయకపోయినా నాకు పర్లేదండి. దయచేసి పెట్టండి. మీరేం చేస్తారో నేను నిరూపిస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. సదస్సుకు పోయి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఈరోజు నేను సదస్సుకి వెళ్ళి గొడవ పెట్టుకుంటానంటే నాకు ఇన్విటేషన్ పంపించాల్సిన అవసరం లేదు. స్పీకర్ గారు, మేము ఎవరు వస్తున్నాము, మాకు అకామిడేషన్ ఏంటి, మాకు కారు ఏ టైంకి రావాలని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము మిగతా వాళ్ళలాగా సదస్సు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫ్లైట్ టికెట్లకు మేము వెళ్ళలేదు. మా సొంత డబ్బులతో వెళ్ళాం. మీరు ఇన్విటేషన్ ఇచ్చారు, రూమ్ వేసాం, కారు పెట్టామని చెప్పారు తప్ప మాకు ఫ్లైట్ టికెట్లు కూడా ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో వెళ్ళాం. మేము సొంత డబ్బులతో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అసెంబ్లీ డబ్బుతో జరుగుతోంది జాతీయ మహిళా సదస్సు. జరిగేటప్పుడు ఈ యొక్క అసెంబ్లీలో సభ్యులుగా మాకు ఫోన్ చేసి పిలవాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. ఎందుకంటే మేము ఆ అసెంబ్లీ ఆడపడుచులం. ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం కవిత గారిని పిలుస్తారు, కానీ ఇదే అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని పిలవటం చేత కదా. నేనంటే నచ్చలేదు అనుకోండి, గిరిజన ఎమ్మెల్యేలు 4 ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఫోన్ చేయలేదు? ఎందుకు వాళ్ళని పిలవకుండా ఇన్విటేషన్లు మాత్రం పోస్ట్ చేసేసారు? అంత పనికిమాలిన వాళ్ళమా మేము ప్రజల చేత ఎన్నుకోబడలేదా? చెప్పండి మీరు. మేము ప్రజల చేత ఎన్నుకోబడలేదా? ప్రజా అభిమానంతో రాలేదా అసెంబ్లీలోకి? ఇదే బుట్ట రేణుక గారు నిన్నటి వరకు ఆవిడకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మేము 11వ తేదీ వస్తామని తెలిసి నిన్న ఆవిడకి మాట్లాడే అవకాశం ఇచ్చారు అంటే నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పార్లమెంటేరియన్ ఆవిడ, మా ఎంపీ. ఆవిడకి మాట్లాడిన అవకాశం ఎప్పుడో ఇవ్వాలి. కమిటీల్లో ఆవిడని భాగస్వామ్యం చేయించాలి. మన రాష్ట్రంలో జరిగేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మహిళల్ని కూడా ఆ యొక్క సదస్సులో అన్ని గ్రూప్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఎన్ని కమిటీలు ఉన్నాయి మనకి? అన్ని కమిటీల్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. మరి ఎందుకు దాంట్లో వేయలేదు మమ్మల్ని? ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇన్విటేషన్ లేదండి. ఓకే, ఆయన మగవాడు, ఈ మీటింగ్కి ఎందుకు వస్తారని వాళ్ళు అనుకుంటే, మాకు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఉన్నారు కదా, విజయమ్మ గారిని ఎందుకు పిలవలేదు? ఆవిడ శాసనసభ పక్షనేతగా వర్క్ చేశారు కదా లాస్ట్. ఎందుకు మరి ఆవిడని పిలవలేదు చెప్పండి. మరి ఈరోజు బ్రహ్మిణిని పిలుస్తారు కానీ విజయమ్మ గారిని పిలవరు. ఈరోజు వెంకయ్య నాయుడు కూతుర్ని పిలుస్తారు కానీ బృందాకారత్ని పిలవరు, మేధా పాట్కర్ని పిలవరు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్య గురించి తెలిసిన వాళ్ళని పిలిచి మాట్లాడితే మహిళా సాధికారతకు ఒక సార్థకత ఉంటుంది. అలా కాకుండా ఎవరెవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాట్లాడిస్తే వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నవి చాలా విషయాలు తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిన విషయాలు మనం వినటానికి వాళ్ళు రావటం కూడా మనం సంతోషంగా ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ